కొబ్బరి చెట్టుని ఎంత కష్టపడి మేము పెంచితే ఈ రైనోసియస్ బ్యాటిల్ పురుగొచ్చి ఈ చెట్టు కింద ఉన్నాయి కదా, ఈ మొగుని కరిసేస్తుందనమాట. దీని లోపల కట్ చేసి మీకు చూపిస్తాను. ఎట్లా రైనోసియస్ బ్యాటిల్ వచ్చి దీన్ని కరుస్తుంది, అసలు మొగ కొట్టేసిందనమాట లోపల. చూడండి. ఈడ చూడండి. ఇంకా ఇక్కడ చూడండి ఈ చెట్టు లోపల వెళ్ళి ఇలా పడుకుందన్నమాట. నేను ఉదయమే నోటీస్ చేశాను అనమాట, ఏదో రైనోసియస్ బ్యాటిల్ పురుగు కరిసినట్టున్నాయనేసి. ఏదో పని మీద ఉండడం వల్ల అలా వెళ్ళిపోవడం వల్ల ఈ దొంగ పురుగు వచ్చి ఈ చెట్టుని కరిసి లోపల ఈ కొమ్మ దాకా వెళ్ళి కరిసి తినేసింది అనమాట. ఎంతో కష్టపడి మనం రైతులు ఈ కొబ్బరి చెట్టుని పెంచితే ఈ దొంగ పురుగులు వచ్చి దీన్ని కరిసి తినేయడం వల్ల చాలామంది చాలా నష్టపోతున్నారు. దాదాపు చూడండి, సంవత్సరాలు పాటు సంవత్సరంన్నర దాకా దీన్ని కష్టపడి పెంచితే దీనికి మనకి ఇదేనా అసలు మనకి లాభం అనేది. ప్రతి ఒక్క రైతులు దీనివల్ల చాలా నష్టపోతున్నారు అనమాట. కావాల్సినంత ప్రికాషన్ అయితే చేయండి, ట్రాప్స్ పెట్టండి, మందులు వేయండి, గుళికలు అంటారు కదా, అదే వేయండి. మీకు కావాల్సినంత ప్రికాషన్ తీసుకొని మన కొబ్బరి చెట్టుని కాపాడుకుంటేనే బెటర్ ఉంటుంది. ఈ రైనోసియస్ బ్యాటిల్ నుంచి ప్రతి ఒక్కరూ సేవ్ చేసుకోండి మన తోటని.